మనం కన్వర్షన్స్ చూద్దాం. ఫస్ట్ డెసిమల్ టు బైనరీ చూద్దాం. తర్వాత డెసిమల్ టు ఆక్టల్, తర్వాత డెసిమల్ టు హెక్సాగాన్, తర్వాత వైస్ వర్సా. బైనరీ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఆక్టల్ నుంచి డెసిమల్కి, అండ్ హెక్సాగాన్ టు డెసిమల్. ఓకేనా? ఇవన్నీ నెంబర్ సిస్టమ్, ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ డెసిమల్ టు బైనరీ చూద్దాం. డెసిమల్ యొక్క బేస్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. బైనరీ యొక్క బేస్ 2 ఉంటుంది. సో మీరు ఏం చేయగలరు? డెసిమల్ టు బైనరీ చేయాలంటే దీని బేస్ ఎంత? 2 కదా. సో దీన్ని ఎల్సిఎం చేయాలి. దీన్ని ఎల్సిఎం చేయాలంటే డెసిమల్ పాయింట్ ఉంది కదా, డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఇది కదా. సో దీన్ని ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. 2 1s are 2, 2 3s are 6. ఏమన్నా మిలిగిందా నీకు? ఏమన్నా మిలిగిందా? ఏం మిలగలేదు. సో ఇక్కడ ఏం రాయాలంటే నువ్వు 0 రాయాలి. తర్వాత 2 6 are 12 అవుతుంది. ఎన్ని మిలిగినాయి? 1 మిలిగింది. సో 1 రాయాలి. 2 6 are 12, ఒకటి క్యారీ ఉంది కదా, అది ఇక్కడ రాసుకోవాలన్నమాట. తర్వాత 2 3s are 6, ఏం మిగలలేదు కాబట్టి 0. 2 1s are 2, ఏమైనా మిగిలిన ఏం మిగలలేదు. సో 1 రైట్. తర్వాత ఇంకేం మిగులుతుంది? 2 0s are 0, ఏం మిగిలింది? 1 మిగిలింది. సో ఇట్లా తీసుకున్న తర్వాత ఈ నుంచి ఎప్పుడైనా గుర్తాయి కింద నుంచి పైన పోవాలి. ఓకేనా? కింద నుంచి పైన పోతే నీకు ఏం నెంబర్స్ వస్తున్నాయి? 1 1 0 1 0 వచ్చింది. ఈ బేస్ ఆఫ్ 2 అయిపోయింది. ఇది ఇక్కడ డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ 26 అయిపోయింది. ఇప్పుడు 15 ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి బైనరీ కావాలంటే 2 కావాలి కదా. సో 15 ఏం చేస్తావు? 0.15 ఇంటూ 2 ఎంత వస్తుంది నీకు? 0.3 వస్తుంది. అంటే ఇక్కడ నీకు ఏం నెంబర్ వచ్చింది? 0 వచ్చింది. సో 0 రాసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ వచ్చిన నెంబర్ ఉంటుంది కదా 0.3, మళ్ళీ ఆ 0.3ని 2తో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు నీకు ఎంత వస్తుంది? 0.6 వస్తుంది. సో ఇక్కడ ఏముంది? 0 ఉంది. తర్వాత డెసిమల్కి లెఫ్ట్ సైడ్ పాయింట్ ఇక్కడ వచ్చిన 0.6 నుంచి 2కి మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు నీకు ఎంత వస్తుంది? 1.2 వస్తుంది. 1.2 అంటే 1, అంటే ఇక్కడ ఏది ఉంటే డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ అదే రాయాలి. తర్వాత 1.2 రైట్. సో ఇప్పుడు ఏమి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ ఏం డెసిమల్ వాల్యూ తీసుకోవాలంటే 0.2, 1 ఇక్కడ రాసుకున్నాం, ఇంకేం మిగిలింది? 0.2 ఇంటూ 2, అప్పుడు నీకేం వస్తుంది? 0.4. సేమ్ ఇక్కడ ఏది ఉంటే అది రాసుకోవాలి 0. అంటే 0.4 ఇంటూ 2 0.8 0. తర్వాత 0.8 ఇంటూ 2 ఎంత వస్తుంది నీకు? 1.6 వస్తుంది. 1.6 అంటే మళ్ళీ 0.6. సో ఇక్కడ 0.6 మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. సో అదే ఎక్కడైతే మళ్ళీ ఇక్కడ అయిపోయినాక మళ్ళీ రిపీట్ అవుతుందో అక్కడ ఆపేయాలి. సో ఇప్పుడు ఇది పైనుంచి కిందికి రావాలి. అంటే దీని ఏమవుతుంది? 0.15 బైనరీలో మార్చుతుంది డెసిమల్ని, మనకి 0 0 1 0 0 1 వస్తుంది. సో అది రెండు కలిపి రాస్తే అయిపోయాయి. సో డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ దీని 26.15 బైనరీలో ఏంటంటే రెండు కలిపి రాయి, అంటే 10 26కి 0.001001 అంటే ఇట్లా వేయాలి. అర్థమైనా? అయితే అన్నీ సిమిలర్గా ఉంటాయి, జస్ట్ ఇది మారదు. ఇప్పుడు బైనరీ సేమ్. ఇక్కడ ఆక్టల్ యొక్క బేస్ ఎంత? 8 ఉంటుంది. సో 8తో ఎల్సిఎం చేస్తూ 8తో మల్టిప్లికేషన్ చేస్తాం, అన్నీ సేమ్ ఉంటుంది. సో డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది చేద్దాం. ఆక్టల్ యొక్క బేస్ ఎంత అని చెప్పినాం? 8 అని చెప్పినాం. సో 4 6 7 ఇంటూ 8 అంటే ఎల్సిఎం 8తో చేయాలి. 58 చేస్తే నీకు 3 వస్తుంది. ఓకేనా? ఎంత రిమైనింగ్ ఉంటుంది? 3 రిమైనింగ్ ఉంటుంది. ఓకేనా? 8 7s ఎంత రిమైనింగ్ ఉన్నాయి? 2 రిమైనింగ్ ఉంటుంది. సేమ్ 8 0s నీకు ఇక్కడ ఎంత రిమైనింగ్? 7 అయింది. సో కింద నుంచి పైన పోవాలి. సో నీకేమొచ్చేస్తుంది? 467 యొక్క దీన్ని డెసిమల్ యొక్క ఈక్వలెంట్ ఏమైపోతుంది? 3 2 7, దీని బేస్ 8 ఉంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ 0.13 ఇంటూ జస్ట్ about 467 ఇచ్చినాం అనుకో, డైరెక్ట్ ఇట్లా ఎస్ఎం చేస్తే ఒకరికి అయిపోతుంది. సో ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, ఒక డెసిమల్ ఉంటే ఎట్లా వేయాలని. సో డైరెక్ట్ 467 ఇచ్చినాము, ఇక్కడ వరకు అయిపోతుంది ఆన్సర్. ఓకేనా? డెసిమల్ ఇచ్చినాక అప్పుడు డెసిమల్ని దీన్ని ఇంటూ 8 చేయాలి. ఎంత? 3.44. ఇప్పుడు నీకు ఎంత మిగిలింది? 3 బిలియన్. అట్లనే ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది?
డెసిమల్ పార్ట్ తీసుకోవాలి, అంటే 0.44 ఇంటూ 8 తీసుకోవాలి. ఎంత వస్తుంది నీకు? 3.52 ఎంత? 3. ఇప్పుడు 0.52 తీసుకోవాలి ఇంటూ 8 4.16 ఇంటూ 4. అట్లనే ఇప్పుడు 0.16 ఇంటూ 8 1.28 వస్తుంది. ఇక్కడ ఏముంది? 1. తర్వాత ఇంకేం మిగిలిన లాస్ట్కి 0.28 ఇంటూ 8 ఎంత వస్తుంది నీకు? 2.24. దీన్ని 2 వస్తుంది. సో నేను పైనుంచి కిందికి రావాలి, చెప్పిన కదా డెసిమల్ పార్ట్లో పైనుంచి కింద రావాలి, ఎల్సిఎం వచ్చినప్పుడు కింద నుంచి పైన పోవాలి. సో ఇది ఏమైపోతుంది? 3 3 4 1 2. ఇది అయిపోయింది. ఈ తర్వాత ఈ రెండు కలిపి ఇది కలిపి రాస్తే అయిపోయింది. సో 467.43. ఒక నిమిషం, పెన్ ఉంటుంది. 460 ఏంటి? ఈ డెసిమల్ని మనము ఆక్టాల్గా మార్స్తే ఎంత అవుతుంది? 327.334128 ఇట్లా వస్తుంది. ఓకేనా? సో అసలు 3 కాదు, కింద నుంచి పైన పోవాలి కదా, సారీ ఏమనుకోకండి. 723. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది నీకు? 723.334128. ఇక్కడ నేను తప్పు రాసిన, పైనుంచి కింద రాసిన. యాక్చువల్ కింద నుంచి పైన రావాలి కాబట్టి 723.334128 వస్తుంది. ఇప్పుడు ఈ సేమ్ డెసిమల్ టు ఈసారి ఏం చేస్తామంటే 22/16 చేస్తాం, ఎందుకంటే దీని అక్షరాల యొక్క డెసిమల్ బేస్ 16 కాబట్టి. ఓకేనా? 16 1s 16. ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది. 16 0s 0. ఇక్కడ ఇంకొకటి 1 మినిట్. సో కింద నుంచి పైన పోవాలి కాబట్టి దీని ఏమైపోతుంది? 16 అవుతుంది. ఇప్పుడు 0.64 ఇంటూ 16. సో నేను దీన్ని 16తో మల్టిప్లికేషన్ చేయాలి. ఎంత వస్తుంది నాకు? 10.24. అంటే 10 అంటే ఏంటంటే నీకు ఏ అన్నమాట. అదే నేను చెప్తా ఇప్పుడు. ఎక్సా డెసిమల్ ఎట్లా ఉంటాయి? 0 1 2 3 4 5 6 7 8 9. 9 అయిపోయినాక ABCDEF ఉంటుంది. ఏ అంటే ఏంటి దాని అర్థం? 10 అని. 11 12 13 14 15 ఇట్లా అనమాట. సో నాకు ఇక్కడ 10 వచ్చింది. 10కి ఏంటిది దాని సింబల్ ఏ. సో అందుకే నేను ఇక్కడ ఏ రాసుకున్నాను. మరి ఇప్పుడు ఏమిటి? నాకు 0.24 ఇంటూ 16 3.84 వస్తుంది. 3 అంటే ఏముంది? మనకు 3 ఉంటుంది కాబట్టి 3 రాసేయాలి నువ్వు. 0.84 ఇంటూ 16 నీకు ఎంత వస్తుంది? 13.44. 13 అంటే ఏంటిది? డి. సో డి రాసుకుంటున్నాను. 0.44 ఇంటూ 16 ఎంత వస్తుంది నీకు? 7.04 అంటే 7. తర్వాత ఇవి రెండు కలిపి రాసేసి అంటే 16 కాదు బేస్. సో దీన్ని ఏం రాస్తావు? 22.64. ఇదేంటి? డెసిమల్ కదా, ఇది మన డెసిమల్ నెంబర్. దాని బేస్ 10 ఉంటుంది. దానికి మనం హెక్సాడెసిమల్ మార్క్స్ ఎంత వస్తుంది? 16.A3DF D7. దీని బేస్ 16. 16.A3DF. ఓకే, ఇట్లా అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పటివరకు మీకు ఏమేమి అర్థమైంది? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఏంటి? డెసిమల్ నుంచి బైనరీకి మార్చుకున్నాం. ఓకే, తర్వాత డెసిమల్ నెంబర్ ఇస్తే ఆక్టల్కి ఎట్లా మార్చాలి? దీని బేస్ 2 ఉంటుంది. 2తో ఎల్సిఎం చేస్తే 2తో మల్టిప్లికేషన్ చేస్తాం. దీని బేస్ 8 ఉంటుంది. 8తో ఎల్సిఎం చేస్తే 8 చేస్తాం. డెసిమల్ టు ఎక్సా డెసిమల్ కూడా మాట్లాడుకున్నాం. ఓకే, దీని బేస్ 16 ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేద్దాం. ఇప్పుడు రివర్స్ ప్రాబ్లమ్స్ చేద్దాం. బైనరీ నుంచి డెసిమల్కి ఎట్లా మార్చాలి, ఆక్టల్ నుంచి బైనరీ డెసిమల్కి ఎట్లా మార్చాలి, అట్లా ఎక్సా డెసిమల్ నుంచి డెసిమల్కి ఎట్లా మార్చాలి చూద్దాం ఇప్పుడు కమింగ్ పార్ట్లో. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బైనరీ టు డెసిమల్ చూద్దాం. ఇది ఇచ్చిన బైనరీ నెంబర్ ఉన్నాయి. ఫస్ట్ సింపుల్ ఇట్లా రాసేసుకో దూరం 101010.1011. ఇది ఏంటంటే మనకి బైనరీ నెంబర్.
సో బైనరీ నెంబర్ బేస్ ఎంత ఉంటుంది 2. సో ఇక్కడ 2 పెట్టు. ఇక్కడ పాయింట్ ఉందా, ఈ పాయింట్ డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ అంతా పాజిటివ్ నెంబర్, రైట్ సైడ్ అంటే నెగిటివ్ నెంబర్స్. సో ఇక్కడ ఏం చేయాలంటే 2/0 నుంచి స్టార్ట్ చేయాలి నువ్వు. 2/0, 2/1, 2/2, 2/3, 2/4, 2/5. ఇక్కడ అయిపోయింది కదా. ఇటు సైడ్ ఏం చేయాలంటే 2/-1, 2/-2, 2/-3, 2/4, -4. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు 1 × 2/5 ప్లస్ 0 × 2/4 ప్లస్ 1 × 2 ఇది ఇంటూ ఇది మల్టిప్లికేషన్ చేసి తర్వాత యాడ్ చేయాలి అన్నిటిని. 2 × సేమ్ అన్నీ అట్లా చేయాలి. 2/1 ప్లస్ 0 × 2/0 ప్లస్ ఇప్పుడు 1 × 1 × 2/-1 ప్లస్ 0 × 2/-2 ప్లస్ 1 × 2/-3 ప్లస్ 1 × 2/-4. ఏం చేస్తలే, దీన్ని మల్టిప్లికేషన్ చేస్తున్నా, మళ్ళీ దీన్ని మల్టిప్లికేషన్, అసలు అన్నిటి మల్టిప్లికేషన్ చేసి రెండింటిని సమ్ చేస్తున్నా. అట్లా చేస్తే నాకు ఏమొస్తుంది, 32 ప్లస్ 0 ప్లస్ 8 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 0 ప్లస్ 0.5 ప్లస్ 0 ప్లస్ 0.125 ప్లస్ 0.0625. ఇవన్నిటిని ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి, అంటే వస్తుంది వాల్యూస్. నాకు అంటే ఆన్సర్ వస్తుంది 42.6875. ఏంటిది ఇప్పుడు ఏం చేసిన, ఆడిచ్చింది బ్యానర్ నెంబర్, ఇట్లా 1 sign zeros ఇచ్చాడు. ఆ 1 sign zeros నేను డెసిమల్ నెంబర్లకు మార్చాను, 42.6875 అని అట్లా. ఇప్పుడు మనం ఆక్టల్ టు డెసిమల్ చూద్దాం. ఆక్టల్ డెసిమల్, ఇప్పుడు ఆక్టల్ యొక్క బేస్ ఎంత ఉంటుంది, 8 ఉంటుంది కదా. సో 8తో మల్టిప్లికేషన్ చేయాలంటే సింపుల్ నెంబర్ తీసుకున్నాం మనకి 7, 7, 6. సో నేను ఏం చెప్పిన 8 అని రాసుకోవాలా. డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ అన్ని పాజిటివ్ నెంబర్స్. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఏం లేదు కాబట్టి 8/0, 8/1, 8/2. ఓకే, ఏం చేయాలి, అన్నిటి మళ్ళీ సమ్ చేయాలంటే 7 × 8² ప్లస్ 7 × 8/1 ప్లస్ 6 × 8/0. 8² మల్టిప్లికేషన్ చేసి ఎంత వస్తుంది నీకు, 448 ప్లస్ 56. ఎన్ని పవర్ 0, 1 వస్తుంది. సో మళ్ళీ 6 వేయాలి. ఇవన్నీ సమ్ చేస్తే నీకు ఎంత వస్తుంది, 5/10. అంటే వాడు ఇచ్చిన 776 ఇచ్చిన వాడు బేస్ ఎంత, ఆక్టల్ 8ని నేను మార్చిన అనుకో, దాని ఈక్వల్ టు 5/10. నేను డెసిమల్ వాల్యూ కాబట్టి దీని బేస్ 10. ఇట్లా అర్థమైంది, ఇట్లా చేయాలి. సేమ్ ఇది కూడా అట్లనే. వాడు ఇచ్చేది BED 0.15. ఇదేంటిది హెక్సాడెసిమల్. హెక్సాడెసిమల్ బేస్ ఏంటి ఉంటుంది, 16 ఉంటుంది. 16/0, 16/1, 16/2. ఇటు సైడ్ ఏం చేయాలా, 16/-1, 5 కొంచెం దూరం రాద్దాం, 16/-2. సేమ్. సో ఇక్కడ మనకి 11 అంటే ఏంటిది, ఇక్కడ మాట 11 అంటే B అంటే 11 కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఈక్వల్స్ టు 11, B అంటే 11 కదా, 11 × 16² ప్లస్ E అంటే ఏంటి నాకు, E అంటే 14 × 16/1 ప్లస్ D అంటే ఏంటి నాకు, D అంటే 13 × 16/0 ప్లస్ 1 × 16/-1 ప్లస్ 5 × 16/-2. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు నాకు 2816 ప్లస్ 224 ప్లస్. టాపిక్ అర్థమైంది కదా మీకు, క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోవచ్చు క్యాల్సి వాడైనా. సో మెథడ్ అయితే మీకు అర్థమైంది కదా, చాలు. 0.20. అందుకే నేను డైరెక్ట్ రాసేస్తాను. నేను అన్ని సమ్ చేస్తే నాకు ఏమైతే 3053.083. సో వాడు ఇచ్చిన హెక్సాడెసిమల్ ఏంటిది, BED 0.15. దీని బేస్ ఎంత ఉంటుంది, నాకు 16 ఉంటుంది. సో దీన్ని డెసిమల్కి మార్చితే 3053.083 వచ్చింది. దీని బేస్ 10. ఇట్లా మార్చిన అంతే, ఏం లేదు, ఇంతే, ఇక్కడికి అయిపోయింది.